ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాలకు సంఘీభావంగా జాతీయ జెండాలు చేతపట్టుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్తో పాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి టవర్ క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు ర్యాలీ కొనసాగింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సత్తా ప్రపంచానికి చాటామని మంత్రులు తెలిపారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మందిని హతమార్చిన సంఘటన మన అందరికీ తెలుసు. మన అందరి మనోభావాలకి, ఆకాంక్షలకి అనుగుణంగా మన సైన్యం, మన సమర్థ నాయకుడు ప్రధాని గారి నాయకత్వంలో దానికి సమాధానం చాలా గట్టిగా చెప్పింది. ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి కేవలం ఉగ్రవాదుల్ని, ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని మన సైన్యం ధ్వంసం చేసింది. ప్రతి భారతీయుని తలెత్తుకుని గర్వంగా తలెత్తుకునేలాగా చేసింది. ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబాలను వదిలి, వారి ఊరిని వదిలి అనేక ప్రతికూల పరిస్థితుల్లో సరిహద్దుల్లో మనమందరం సురక్షితంగా ఉండాలని ప్రాణాలను ఎదురొడ్డి పోరాడుతున్న మన సైనికులందరికీ మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులకు మద్దతుగా ఈ దేశం మీ వెనకాలంది. ఈ దేశం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగాన్ని దేశం గుర్తిస్తోంది. మేము మీకోసం సెల్యూట్ చేస్తూ ఈ భారతదేశం మొత్తం మీద కూడా మీ వెనకాల నడుస్తామని చెప్పడానికి మద్దతుగా పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి, నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి తోడుగా నిలవడానికి జరుగుతున్నటువంటి ఈ తిరంగా యాత్రలో మనమందరం భాగస్వాములు అవుతున్నందుకు గర్విస్తూ మరొక్కసారి బోలో భారత్ మాతాకి